ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచగను. అవును, దేవునికి ప్రియమైన సమయంలో వెళుతున్న 2024 నీకు అసమాధానముగా ఉందా? అనేకమైన అనారోగ్యాలతోనూ మరియు దుఃఖాలతోనూ బాధపడుతున్నావా? అయితే రానున్న 2025 నూతన సంవత్సరంలో దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తానని, నీకు సమృద్ధిని కలుగజేస్తానని, నీకును నీ కుటుంబానికి ఆరోగ్యమును కలుగజేస్తానని ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. అవును, నీకున్న అనారోగ్యాలను బట్టి, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి అనేకమైన ఆందోళనకు గురై నీకు వచ్చిన రాబడి అంతటను మరి చిల్లి సంచులు పోసినట్లు ఆ వైద్యులకే ఖర్చు పెడుతున్నావా? ఆ వడ్డీ వ్యాపారస్తులకే ఇచ్చేస్తున్నావా? అయితే నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా ఆరోగ్యమునిస్తాను, నీకు ఇంకా అనారోగ్యమును రానివ్వను, నిన్ను సమృద్ధిని కలిగి జీవింపజేస్తాను మరి అని దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుని నమ్మిక ఉంచి ప్రార్థించగలిగితే మంచి ఆరోగ్యము, మంచి స్వస్థత, మంచి సమృద్ధి నుంచి పోషిస్తానని వాగ్దానం ద్వారా దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.